కలాష్ సీడ్స్ కంపెనీ కుబేర విలేజీ దిడుగు విలేజీ రైతు నాగేశ్వరరావు. చూడండి కుబేర. ఇక్కడ ఈ రైతు ఈ చేను మొత్తం కలిపి 4 ఎకరాల బిట్టిది. టోటల్ ఎక్కడ కూడా లేదు, మొత్తం యూనిఫామ్. ఇగో కాయలు కూడా చూడండి. ఇగో కింద నుంచి కాయలు పండిని సైజు కానీ ఈల్డింగ్ కానీ, మళ్ళీ పైన స్టెప్ వచ్చి మళ్ళీ సగం నుంచి కాయలు పడతాం. అసలు ఈ సంవత్సరం ఉన్న సిచ్యువేషన్లో ఈ మాత్రం ఉందంటే మాటలు కాదండి. ఇది కుబేరా చూడండి. అసలు కింద కొమ్మ కూడా స్ట్రాంగ్ అనమాట. చెట్టు నీకు కింద కాయ ఆంతం నేల కాంతం ఇట్లాంటివి ఏమి ఉండదు. బాగా హైట్ పెరుగుతుంది. దగ్గర 4.5-5 అడుగుల దాకా వస్తుంది తోట కూడా. ఇదిగో చూడండి. ఇది కింద మళ్ళీ స్టెప్. ఇదిగో కింద కాయ అయింది. ఇదిగో మళ్ళీ పైన స్టెప్ వచ్చి మళ్ళీ అది కూడా చూడండి మొత్తం కాయ అయిపోతుంది ఎక్కడికక్కడికే. ఇదిగో ఇది చూడండి. ఇదిగో చూడండి. చూడండి ఎక్కడైనా సరే స్టెప్ బై స్టెప్. ప్లస్ కొన్ని వెరైటీలు ఏంటంటే ఒక కాపు పడ్డ తర్వాత చెట్టు పెరగకుండా ఆ కాయలు కోస్తేనే చెట్టు పెరిగింది. దీనికి అటువంటి భయం లేదు. ఇదిగో కాయలు పండిపోయినాయి. చెట్టు ఎక్కడైనా గ్రోత్ ఆగింది అని చూడండి. చెట్టు పైకి పెరగటం, గ్రోత్ అనేది ఆగదు. కంటిన్యూ నువ్వు కాయలు కోసినా పైకి చేను పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. లేదు చూడండి కాయ సైజు చూడ. అసలు ఇంత కాపు ఏడ మచ్చకాయ ఒకటి చూపింది. మచ్చకాయ ఒకటి ప్లస్ గ్రోతింగ్. ఇది చూడండి. కుబేర అంటే అంతే, దిగుబడిలో రారాసు.